ఈ ఒంగోలు మరి నకిలీ అంటే బోగస్ గ్రూపులు డ్వాక్రా గ్రూపుల విషయంలో ఈ రాష్ట్రమంతటా సంచలనం అవటం జరిగింది. రాష్ట్రం అంతటికి తెలిసిపోవడం జరిగింది. ఒంగోలు మెప్మా ఆఫీసులో ఈ ఆర్పీలు అయితేనేమి, మెప్మా సిబ్బంది అయితేనేమి, బ్యాంకర్లు అయితేనేమి, ఈ ముగ్గురికి చేతివాటం ఉంది. ఈ ముగ్గురికి తెలిసి ఈ బోగస్ డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగింది. అసలు బోగస్ డ్వాక్రా గ్రూపులు ఏ విధంగా వీళ్ళు ఏర్పాటు చేశారంటే కొంతమందికి అభమో శుభమో తెలియనటువంటి అమాయకులైనటువంటి వారికి కొంతమందికి మీకు తులమో పొలమో ఇస్తాము, మీ పేర్ల మీద రుణాలు తీసుకొని మేమే కట్టుకుంటాం, కాముగా ఉండండి కొంతమందికి చెప్పటం. మరి కొంతమందికి మీ పేర్ల మీద మేము రుణాలు తీసుకున్నాము, మీకు సంబంధం లేదు, శుభ్రంగా మేమే తీసుకొని మేమే కట్టుకుంటాం, కాముగా ఉండండి అని చెప్పి కొంతమందికి చెప్పి ఈ అభమో శుభమో తెలియనటువంటి అమాయకుల పేర్ల మీద ఇక్కడ రాష్ట్రం అంతటా సంచలనం అయింది. మరి ఎన్ని కోట్లు తీసుకున్నారంటే ఆర్పీలు అయితేనేమి, మెప్మా సిబ్బంది అయితేనేమి, బ్యాంకర్లు అయితేనేమి సుమారుగా 2000 కోట్లు స్కామ్ చేయడం జరిగింది. ఈ స్కాము 2022 నుంచి ఇప్పుడు దాకా జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడ శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటువంటి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి శాసనసభ్యులుగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు, ఈ రెండు పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల ప్రోద్బలం ఉందని చెప్పి అనేక పత్రికల్లో, మీడియాల్లో మరి వార్తలు ప్రచారితమవుతున్న నేపథ్యంలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వెంటనే స్పందించి దీనికి సంబంధించిన రాష్ట్ర మంత్రిని ఆశ్రయించి ఈ యొక్క మెప్మా భోగవతం మీద, నకిలీ గ్రూపుల భోగవతం మీద ఈ విజిలెన్స్ కమిటీని వేసి పారదర్శకంగా విచారణ జరిపించి బాధ్యుల మీద మరి చట్ట ప్రకారమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి జనార్దన్ గారు కోరటం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు మరి జేసీ గారి ఆధ్వర్యంలో మరి కొంతమంది జిల్లా అధికారులతోటి ఒక కమిటీని వేయటం జరిగింది. మరి అదేవిధంగా మెప్మా ఆఫీసుకు సంబంధించినటువంటి రాష్ట్ర ఆఫీసులో మరి కొంతమంది వాళ్ళు కూడా విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ నిన్న విచారణ అయిపోయిన తర్వాత ఈ మెప్మా ఆఫీసు మీద విచారణ అయిపోయిన తర్వాత ఈ విచారణలో ఉన్నటువంటి నివేదికను కలెక్టర్ గారికి అప్పచెబితే ఈ నివేదికలో ఏమున్నది, వాట్ ఈజ్ వాట్ అని ఈ యొక్క మెప్మా ఆఫీసులో ఈ యొక్క నకిలీ అంటే డ్వాక్రా గ్రూపుల్లో తీసుకున్నటువంటి భోగవతాన్ని ఈ యొక్క నివేదికలో ఉన్నటువంటి నివేదికను శుభ్రంగా మరి జిల్లా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత గౌరవ్ కలెక్టర్ గారి మీద ఉంటుంది. ఖచ్చితంగా కలెక్టర్ గారు ఈ యొక్క నివేదికలో ఏముందో వాట్ ఈజ్ వాట్ అని ప్రజలకు తెలియజేయాల. అయితే ఇక్కడ కొంతమంది ఆర్పీలని, మెప్మా సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెండ్ చేస్తే కొంతకాలమే సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగికి మరి నెలలో కొంత జీతం కూడా వస్తుంది. ఆ తర్వాత ఎవరో ఒక రాజకీయ నాయకుడు చేతులు పట్టుకొని మళ్ళా జాబులకి మరి ఉద్యోగం తెచ్చుకొచ్చుకుంటాడు. వాస్తవంగా ఏం చేయాలా, వీళ్ళు స్కాన్ చేశారు, 100 కోట్లు 1000 కోట్లు స్కాన్ చేసినప్పుడు వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్